హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రాణి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఫోటో పక్కన నేమ్ ఉంటుంది కదా, దాని పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది. దానిని టచ్ చేసి బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను మీకు మరిన్ని వంటలు చేసి చూపిస్తాను. ఈరోజు నేను అల్లం చట్నీ చేపించబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ నేను చూపిస్తాను. ఎండుమిర్చి తీసుకున్నానండి, ఒక 50 గ్రాములు. తర్వాత అల్లం చట్నీ కదండి, అల్లం ముక్క తీసుకున్నాను, ఒక 2 అంగుళాలు. ధనియాలు, ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ అండి. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు. ఇలా అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అల్లపు చట్నీ కావాల్సింది బెల్లం అండి. అది కూడా మీకు చూపిస్తున్నాను కదా, ఒక 25 గ్రాములు, ఒక 50 గ్రామ్స్ లోపు ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ పోస్తున్నాను. అలా ఆయిల్ పోసిన తర్వాత కొంచెం హీట్ అవ్వాలి కదా ఆయిల్. అలా ఆయిల్ పోసుకొని కొంచెం పాత్రని చుట్టూ తిప్పుతున్నాను. అలా మొత్తం ఆయిల్ అంటుకునేలా చేస్తున్నాను. తర్వాత ఆ ఎండుమిర్చిని మొత్తం ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం దోరగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి, సిమ్లో పెట్టుకుని స్టవ్. అలా వేపుతున్నాను కదా. వేపిన తర్వాత తీసుకుని ఒక గిన్నెలో చల్లారి పెట్టుకోవాలండి. అన్నీ తీసుకుని ఇలా చల్లారి పెట్టుకుని దినుసులు చూపించాను కదండి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ కూడా ఇలా వేపుతున్నాను. ఇలా ఒకసారి ఫ్రై అయిన తర్వాత అవి కూడా తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. అల్లం చూపించాను కదండి మీకు నేను, ఇదిగోండి అల్లం. దానిని సన్నగా తరిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కల్ని కూడా ఇలా ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను మళ్ళీ నేను, ఎందుకంటే అన్నీ వేగటానికి సరిపోవాలి కదా. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసాను. ఇలా అవి కూడా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా తీసుకుని చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అవి కూడా చల్లారనివ్వాలి. ఇలా చల్లారి పెట్టుకుని తీసుకొని వాటిని కూడా జార్లో వేసేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మళ్ళీ కరివేపాకు వేపుతున్నానండి. కరివేపాకు కూడా టేస్ట్కి చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా ఫ్రై చేసుకుని జార్లో వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని బెల్లం తీసుకున్నాం కదండి మనం, ఆ బెల్లాన్ని కొంచెం వాటర్లో ఇలా కరగబెడుతున్నాను స్టవ్ ఆన్ చేసి. ఈలోపు మనం జార్లో అన్నీ వేసుకున్నాం కదా, చట్నీకి కావాల్సిన పదార్థాలన్నీ, వాటిని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకునే లోపు మనకి ఈ బెల్లం కరుగుతుంది. ఆ గ్రైండ్ చేసేటప్పుడు 1 స్పూన్ 1.5 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. తర్వాత వేరే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో వాటర్ పోసుకుని ఒక నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నానండి నేను. ఆ చింతపండుని ఇలా వాటర్లో వేసి దాన్ని కూడా కొంచెం ఉడకబెడుతున్నాను. కొంచెం చిక్కబడేటట్టు ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత దానిని కూడా తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. బెల్లం కరుగుతుంది చూసారండి, చెక్కబడింది. ఇలా కొంచెం చెక్కబడి బుడగలు రావాలన్నమాట. అదిగో చూసారండి, ఇలా వస్తున్నాయి. చక్కగా చెక్కబడి పాకం తయారవుతుంది. ఇలా తయారవ్వాలి. అలా అయ్యే వరకు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. కొంచెం ఆఫ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న చట్నీ ఉంది కదా, దానిని ఈ బెల్లం పాకంలో వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకుని మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఆ పాకం చట్నీ మొత్తానికి పట్టేలా కలుపుతున్నాను. ఇలా కలుపుకొని చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. చూడండి, పల్చగా చక్కగా ఉంది కదా, అలా అవ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని పోపు దినుసులు రెడీ చేసుకుంటున్నానండి. పోపు వేసుకోవాలి చట్నీలో, అది కూడా మెయిన్ ఇంపార్టెంటేనండి. చట్నీకి టేస్ట్ని పెంచుతుంది. ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని దినుసులు వేస్తున్నానండి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు,
చిటికెడు మెంతులండి, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మిక్సీలో వేసాం కదా మనం జారులో గ్రైండ్ చేసినప్పుడు, అందుకే తక్కువ వేస్తున్నాను. అలా వేగిన తర్వాత 2 కరివేపాకు రెబ్బలు వేస్తున్నాను. కొంచెం బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసి వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలండి. తాలింపులో చూపిస్తున్నాను చూడండి. నేను వాటిని వేలుతో గట్టిగా నొక్కి ప్రెస్ చేసుకొని వాటిని కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు వేగిన తర్వాత ఇలా వేగుతున్నాయి కదా, అలా వేగిన తర్వాత నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటలు నేను మీకు చేసి చూపిస్తాను. అలా దినుసులు వేగిన తర్వాత ఆ గ్రైండ్ చేసుకున్న చట్నీని తీసుకుని ఆయిల్లో వేసేసుకోవాలి. అలా వేసుకుని మొత్తం అలా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఆయిల్లో మొత్తం చట్నీని అలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం, చల్లారి పెట్టుకుందాం. చూడండి, చల్లారి చక్కగా చిక్కగా అయింది కదా. మనం చేసేటప్పుడు పలుచగా ఉన్నప్పటికీ కొంచెం చల్లారిన తర్వాత ఇలా చిక్కగా అయింది. దీనిని టేస్ట్ చూసుకుని ఒకసారి సాల్ట్ చాలకపోతే మళ్ళీ కలుపుకోండి. నాకు చాలలేదండి, అందుకే ఇంకొక టీ స్పూన్ వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. దోశలకు కానీ ఇడ్లీకి కానీ మధ్యాహ్నం స్నాక్స్ అవి చేసుకుంటాం కదా, పునుకులు అలాంటి వాటిలో కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నా స్టైల్ని మీకు తప్పకుండా నచ్చుతుందండి. దీనిని బాగా చల్లారిన తర్వాత ఒక జార్లో స్టోర్ చేసుకోవచ్చు. 1 వీక్ వరకు బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే మనం వేడి నీళ్ళల్లో చింతపండు ఉడకపెట్టాం, పాకం కూడా కరగపెట్టాం కదా, అందుకని నిల్వ ఉండటానికి మంచి అవకాశం ఉంటుంది. నా ఛానల్ని మీరు చూస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇలాగే అన్ని వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.